అమెరికాలోని హ్యూస్టన్ నగరం సుందరమయంగా మారింది. హనుమాన్ నామ స్మరణతో మారుమోగుతోంది. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో అభయ హనుమాన్ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అష్టలక్ష్మి ఆలయంలో 90 అడుగుల అభయాంజనేయుల స్వామి విగ్రహ ఇనాగ్రేషన్ కి ఇప్పటికే అన్ని రకాలుగా కూడా వాలంటీర్స్ అందరూ కూడా సేవలు చేస్తూనే వస్తున్నారు. అయితే గత నెల రోజుల నుంచి కూడా ఎలా కార్యక్రమం చేయాలి ఏంటి అని చెప్పి ఇప్పటికే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా మంది వాలంటీర్స్ శ్రమ పడుతూనే ఉన్నారు. అయితే మనం ఒక్కసారిగా విజువల్స్ లో చూసుకోవచ్చు. అష్టలక్ష్మి ఆలయం లోపల శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలకు కావచ్చు, రేపు ఇనాగ్రేషన్ కి సంబంధించిన ప్రతి ఒక్క పూజా కార్యక్రమానికి కూడా వీళ్ళందరూ వాలంటీర్స్ గా సేవ చేస్తున్నారు. ఒకరు పూలకి సంబంధించి, విగ్రహాలకు సంబంధించి, తులసి మాలలకు సంబంధించి, ప్రతి దానికి సంబంధించి ఇక్కడ అన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాము. అయితే ఒకసారి వీళ్ళతోనే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎన్ని రోజుల నుంచి ఇవన్నీ కూడా చేస్తున్నారు, అలాగే ఇక్కడ ఇదంతా కూడా చూస్తున్నాము. సో ఒక రూమ్ లో ఇంతమంది వర్క్ చేస్తున్నారు కదా, సో ఏమేం పనులు చేస్తున్నారు? సో మాది పూజా టీమ్ అండి, జై శ్రీమన్నారాయణ. మేము ఈ ఈవెంట్లో అవర్ పార్ట్ ఇస్ టు డూ పూజ, టు ప్రిపేర్ ఫర్ ద పూజా యాక్టివిటీస్. సో మేము ఆల్మోస్ట్ 2-3 వీక్స్ నుంచి లాట్ ఆఫ్ ప్రీ వర్క్ చేస్తున్నామండి. ద హోల్ టీమ్ ఇస్ ఇన్వాల్వ్ డే అండ్ నైట్ టు ప్రిపేర్ ఫర్ సో మెనీ పూజా యాక్టివిటీస్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. ఇక్కడేమో యాగశాల ఉంటుంది, ఎవ్రీడే యాగం, 2 పూటల మార్నింగ్ అండ్ ఈవినింగ్ యాగశాలలో యాగం జరుగుతుంది. ఇక్కడేమో మనకి పెద్ద టెంట్ వేసి ఉన్నారు. ఆ టెంట్లో ఎవ్రీడే ఈవినింగ్ పూజాస్ ఉంటాయి. నిన్న ఏమో మాకు వరలక్ష్మి వ్రతం కాబట్టి వరలక్ష్మి పూజ చేసుకున్నాం. ఆల్మోస్ట్ 600-700 పీపుల్ టెంట్ నిండిపోయిందండి. స్వామీజీ ఎవ్రీ వన్ ఈచ్ అండ్ ఇండివిజువల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద పూజ అందరికీ చెప్పి చేయించారు. ఎవ్రీ డివోటీ వాజ్ సో ఎక్సైటెడ్ అబౌట్ ద యాక్టివిటీ. ఈ రోజు మాకు రామ పూజ ఉంది, బికాస్ హనుమాన్ ఫేవరెట్ కదా రామ. సో రామ పూజ ఉంది, రామ పాదుకుల పూజకి ఇదిగోండి వీళ్ళందరూ కలిసి ప్రిపేర్ చేస్తున్నాము. పూలు అన్ని రెడీ చేస్తున్నాము. సో లాట్ ఆఫ్ ఇంకా ఇక్కడ కూడా మెయిన్ స్టేజ్ లో కూడా లాట్ ఆఫ్ యాక్టివిటీస్ అవుతున్నాయి. వీఆర్ సో ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఈవెంట్, హిస్టారిక్ ఈవెంట్ వేర్ వీఆర్ గోయింగ్ టు సీ హనుమాన్ అండి. సో మీరు చెప్పండి, మీరు ఎక్కడ ఉంటూ ఉంటారు, అసలు మీరు ముఖ్యంగా ఎలాంటి దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ విగ్రహ ఆవిష్కరణలో? నేను 30 ఇయర్స్ నుంచి హ్యూస్టన్లోనే ఉంటున్నాను. నేను 30 ఇయర్స్ నుంచి ఈ టెంపుల్ సంగతి తెలుసు నాకు. ప్రతి ఈవెంట్కి వచ్చి నేను ఇక్కడ వాలంటీర్ వర్క్ చేస్తాను. ఈ 10 డేస్ నుంచి కూడా చాలా యాంగ్జైటీగా, చాలా ఇదిగా మా హనుమాన్ మా ఇంటికి దగ్గరగా, మా ఊరికి దగ్గరగా వస్తున్నందుకు సో హ్యాపీ. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము అని. సో మీరు దగ్గరుండి విగ్రహం రాని దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నారు. సో స్టెప్ బై స్టెప్ ఎలా ఉంది అసలు ఇక్కడ? స్టెప్ బై స్టెప్ అంటే స్వామివారు ఫస్ట్ టైలర్ హోమ్, తర్వాత హాలు, దేవుళ్ళని ప్రతిష్ఠ చేయడం. ఆ దేవుళ్ళని అందరినీ కూడా ప్రతిష్ఠ చేసేటప్పుడు అన్నీ కూడా మేము చేయడం, వాలంటీర్ వర్క్ అందరూ చేసుకున్నాం. నేను మా హస్బెండ్ మేము అందరం కూడా. నెక్స్ట్ ఇప్పుడు హనుమాన్ వస్తున్నాడు. చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా, చాలా బాగుంది. అంతే, టీం వర్క్. జై శ్రీమన్నారాయణ. మీరు చెప్పండి, మీ దగ్గర స్పెషల్గా పాదుకలు కూడా ఉన్నాయి. సో దాని ప్రత్యేకత ఏంటి, అసలు ఇవన్నీ అరేంజ్మెంట్స్ ఏంటి? రామ పాదుక పూజ కోసం ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నామండి. ఇవి ఇండియా నుంచి స్వామీజీ ఆశీర్వచనంతో వచ్చినాయి అన్నమాట. ఇవి ఒక్కొక్క పేరు, ప్రతి స్పాన్సర్ ఆర్ నో స్పాన్సర్ వాట్ ఎవరెవరు పూజలో కూర్చుంటే అందరికీ ఒక్కో పేరు. ఇది కూడా స్వామీజీ స్వహస్తాలతో ఇస్తారు, ఆశీర్వదించి. సో వారందరూ పార్టిసిపేట్ చేస్తారు. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ when Swamiji came last year, about 18 months ago I think, మమ్మల్ని అందరినీ బోర్డుని కూర్చోబెట్టి రాకముందే he came on the screen and said, చేయగలరా, చేస్తారా అంటే we said yes. That night he sat down and drew a picture of Hanuman. All night he sat. అంటే కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ దగ్గర నుంచి పర్సనల్ టచ్తో చివరికి గద స్టాండ్ దాకా అంతా స్వామీజీ చేశారు. సో వీ ఆల్ అగ్రీడ్ దట్ వీ విల్ వర్క్ హార్డ్ టు గెట్ ఇట్ హ్యాపెన్. అండ్